షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదినము కృపావాక్యము ద్వారా మరి మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, అనేకులు దీవించబడుతున్నారు, అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. దీని వెనకాల మన యవనస్తుల ప్రయాస చాలా ఉంది, మీకు అందరికీ తెలుసు కదా. అనుదినము మన యవనస్తుల గురించి ఈ కృపావాక్యము చక్కగా కొనసాగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి పరిశుద్ధులారా. ఇది నా కృపావాక్యము. ఆదికాండము 43వ అధ్యాయం 23వ వచనము. అందుకతడు మీకు క్షేమమగును గాక, భయపడకుడి, మీ పితరుల ఎలోహిం అయిన మీ ఎలోహిం మీకు మా గోనెలలో ధనమిచ్చెను. పరలోకపు తండ్రి మరి అద్భుత కార్యాలు ఏ విధంగా ఉంటాయో ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధులారా. మన పితరులు యాకోబు యొక్క కుమారులు మరి ఆ కానాను దేశంలో కరువు ఉన్న కారణంగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆ ఐగుప్తుల్లో అక్కడ వారి యొక్క తమ్ముడు యోసేపు గారు ఉన్నత స్థానంలో, అది వారికి తెలియదు. అయితే అక్కడ నుంచి ధాన్యం తీసుకొని వాళ్ళు బయలుదేరి వచ్చారు. కానీ వారి సంచులలో ఆ సొత్తు అలానే పెట్టబడింది, సొత్తు అలానే ఉంది. మళ్ళీ వారు తిరిగి రెండవసారి వచ్చినప్పుడు ఆ దాసునితో ఫరో యొక్క దాసుడు ఎవరైతే నిర్ణయించారో, యోసేపు గారు ఎవరైతే నిర్ణయించారో ఆ దాసుడితో అంటున్నారు, అయ్యా మేము ఇగో మా యొక్క డబ్బు మళ్ళీ మా సంచులలో పెట్టారంటే, లేదయ్యా మీ ధనము మాకు ముట్టింది, మీ ధనం మాకు వచ్చింది అంటే, చూడండి ఎవరిచ్చారు వారికి ఆ ధనమును? వీరి పక్షమున పరలోకపు తండ్రి ఇచ్చాడు పరిశుద్ధులారా. వీరి సొత్తు వీరికే ఉంది, వారికి అక్కడ సొమ్ము చెల్లించబడింది. ఈ కార్యాలు ఎవరు చేయగలుగుతారు? ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఎవరు చేయగలుగుతారు? ఒక మంచి శ్రేష్ఠురాలు, ఒక భక్తురాలు తన జీవిత కాలం అంతట్లో అనేకులకు సహాయం చేసింది, బీదలకు సహాయం చేసింది, చదువు లేని వారికి చదువును చెప్పించడానికి తన స్కూల్స్ ఫీజు కట్టింది, ఎగ్జామినేషన్ ఫీజు కట్టింది, అనేకులకు ఆమె అండగా నిలబడింది. అయితే ఆమె అవసాన దశ వచ్చినప్పుడు ఆమె జబ్బుపడి హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండవలసిన పడక మీద ఉన్నప్పుడు మరి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. కొన్ని నెలలు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. బిల్లు ఎక్కువై ఉంటుందని వాళ్ళ పిల్లలంతా అప్పు చేసుకుని డబ్బులు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ బిల్లు మాది ఎంతో చెప్పండి అయ్యా అన్నప్పుడు, అమ్మ మీ బిల్లు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది అని వచ్చి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇదెలా సాధ్యమంటే, ఎవరైతే ఈ అమ్మ ఆమె ఆ యొక్క తన యవ్వన కాలంలో తన సహాయం చేసిన స్థితిగతులలో ఒక బాలుడికి సహాయం చేసిందో, ఆ బాలుడు చదివి MBBS చదివి ఈ హాస్పిటల్ పెట్టాడు. ఈ హాస్పిటల్ ఓనర్ ఆయన మీ పక్షాన చెల్లించాడు అనేసరికల్లా చూడు కార్యం ఎలా చేశాడు పరలోకపు తండ్రి, అద్భుత కార్యము. సో ఆమె పక్షాన ఆమె చేసిన చిన్న మేలు. అదేవిధంగా మన పితడైన అబ్రహాం గారు, ఇస్సాకులు, యాకోబులు వారు అనేకులకు వారు సహాయం చేసినందును బట్టి వారి సంతాన పక్షమున, యాకోబు కుమారుల పక్షమున ఆ యొక్క సంచులలో డబ్బులు ఉంచాడు, వారిని ఆపదల నుంచి కాపాడాడు. అట్టి ఎలోహిం యాషువ అనేసి మనకున్నాడు. అట్టి కృప మనకును మీ పిల్లలకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, ఇదిగో నాయన అలనాడు యాకోబు కుమారుల సంచులలో డబ్బును అలానే ఉంచారు. వారి యొక్క డబ్బును వారి పక్షమున ఐగుప్తు దేశానికి చెల్లించారు. మా బిడ్డల పక్షమున మీరు చేసిన మేలను బట్టి మా బిడ్డల పక్షాన్ని కూడా మీరు అలాంటి అద్భుతాలు చేయగల శక్తిమంతులు, అలాంటి నజరేయుడైన యాషువ మెస్సీని కలిగి ఉన్న జనులు ధన్యులని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువ మెస్సీ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును మన విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సీయ దివ్య సన్నిధి నుంచి మీ కుటుంబాలకు మీకును శాంతి సమాధానము ఆయన కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.